మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదే జీవితంలో నటిస్తే చెప్పుకోలేనంత టార్చర్ ఉంటుంది. అలాంటి వాళ్ళ నటనతో మనల్ని నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. యాండి ఆ కళ్ళజోడు తీయండి, గుడ్ల గుబలా ఉన్నారు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు, అందుకే తీయట్లా. ఎంత మాట అన్నారండి. నేను మీకోసం నా హృదయంలో తాజ్ మహల్ కట్టుకున్నాను తెలుసా. నువ్వు తాజ్ మహల్ కడితే షాజహాన్ కట్టింది ఏంటి? ఇనార్ బిట్టిమాల. ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతేనండి, పెళ్ళాలతో ఎప్పుడు కోపంగానే మాట్లాడతారు. ఏమండి ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి. సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లల మొహం, ఈ పిల్లల మొహం అస్సలు చూడలేమండి. అయ్య బాబోయ్, ప్రతి ఇంట్లో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే బాగుండు. మా ఇంట్లో పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ప్రభుత్వం మారదే. అయినా ఇప్పుడు నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటండి? నష్టం ఏంటి? పెళ్లికి ముందండి పరుసులో వేలు పెడితే 10,000 వచ్చాయి. ఇప్పుడు వేలు పెడితే వేలు మాత్రం అవుతుంది, ఏమి లేవు. ఆహాహా, 2 లక్షలు కట్నం తీసుకోలేదా? 2 లక్షల కట్నం తీసుకొని నెల నెల 25,000 జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి వడ్డీలు ఎక్కడైనా చూసారా మీరు? అయినా నేనేం చేస్తాను చెప్పండి, సీరియల్స్ చూస్తూ ఉంటాను, మహా అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను. సీరియల్ గురించి మాట్లాడకు. సీరియల్ తీసేవాళ్ళు కొంపలు కడుతున్నారు, సీరియల్స్ చూసేవాళ్ళేమో కొంపలు కూల్చేస్తున్నారు. షాపింగ్ అంటారా? వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తెలియదండి. మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చీర అడిగితే ఏ పొట్టు చీర కాటన్ చీర చెప్పాలి కదా. పక్కింటి ఆవిడ కుళ్ళుకునే చీర కావాలంటది, అది 5 రోజుల దాకా దొరకదు. మనకి ఏడొస్తుంది. ఇన్ని బాధలు ఉంటాయని తెలుసు కదా, అయినా పెళ్ళెందుకు చేసుకోవాలో మరి. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడే, పెన్ను పట్టుకున్నవాడు దాంతో ఏదో ఫోర్జరీ చేసి దొరికిపోతాడు. అలాగే పెళ్లి గురించి తెలిసినా కూడా పెళ్లికే బలవుతారు. తప్పదు. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. అవునా? ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అంటే తగలెట్టేశారన్నమాట. నేను ఇవాల్టి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయను. ఎందుకు చేయవే? ఏ మీ అమ్ముందిగా చేస్తుందా? నేను కూడా చేయను. బిందె ఎత్తలేని అత్తగారికి చెంబు ఎత్తలేని కోడలు దొరికింది, అన్ని నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏమండి, భార్యని దేవతలా చూసుకోవడం ఎలా అనేది నేర్చుకోండి. నేను అదే చెప్తాను. ఇక నుంచి నువ్వు పూజ గదిలో ఉండు, నా గదిలోకి మాత్రం రాకు. యాండి అలా చూడకండి. మీరు మొగుళ్ళని చూసినట్టే ఆ మేఘాల వంక కూడా చూస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వర్షాలు కూడా వెనకపోతున్నాయి. అంటే ఇప్పుడు ఏమంటారు, మీకు పెళ్ళంతో పని లేదంటారు, అంతేగా? అలా ఎందుకంటానే? దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్. నిజంగానా అండి? అంటే ఇక్కడ వైఫ్ అంటే భార్య కాదు. డబ్ల్యూ అంటే వాట్సాప్, ఐ అంటే ఇన్స్టాగ్రామ్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఈ అంటే ఈమెయిల్. ఇవి అంటే మీకు నా మీద ప్రేమ లేదా? ఇలా ఏంటండి వీళ్ళు మాట్లాడడం? ప్రేమ లేదా? నిన్న నీ కోసం ఉపవాసం చేశానే. నిజంగానా అండి? ఎప్పటి వరకు చేశారు? ఆకలేసే వరకు చేశా. మీతో వాదించడం అనవసరం. మనం వాదిస్తాం, వాళ్ళు వాదిస్తారు. మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు. చివరికి వాళ్ళు ఏడుస్తారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం వాళ్ళే గెలుస్తారు. ఇలాంటివి ఎందుకు చెప్పు మళ్ళీ. బాబు ఎక్కడా? నానా కన్నా. ఏమండి, మన అబ్బాయి ఇవాళ ఎంత తొందరగా లేచాడో తెలుసా? సర్లే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. వీడు తొందరగా లేచడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీడు అసలు రాత్రి పడుకోలేదని తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో. నానా, నేను ఏదన్నా ప్రయోగం చేసి సైంటిస్ట్ అవుతారనుకుంటున్నా. ఒరేయ్, నువ్వు ఇప్పటిదాకా చేసిన యోగాలు ప్రయోగాలు చాలు. నువ్వు కొత్తగా ఏ దుర్వినియోగాలు చేయని అవసరం లే. అదే నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. సైంటిస్ట్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. అది ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. ఐన్స్టీన్ బల్బు కనిపెట్టాడు, ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. అలాగే నాకు పెళ్లి చేస్తావు అనుకో, ఓ బాబుని కనిపెట్టి నేను కూడా సైంటిస్ట్ అవుతా. అలా చేస్తే సైంటిస్ట్ అంటారు, మిషనిస్ట్ అంటారు. మన కుక్క పిల్ల ఎంత లేపినా లేవట్లేదేంటి? అదే ఇందాక తోకాడుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నువ్వు చేసిన ఇడ్లీ ఉంది కదా, ఇసిరా తగిలినట్టుంది. అమీర్పేట్లో శాంతి స్వరూప్ మీద దాడికి యత్నం. నిజం తెలుసుకొని యువకుడు వెంటనే ఆత్మహత్య యత్నం. మొబైల్ వల్ల మరో ప్రమాదం, అంకుల్ ఫేస్ కి డ్యామేజీ. ఏ బ్యాటరీ ఏమైనా బ్లాస్ట్ అయిందా? ఆంటీకి పాస్వర్డ్ తెలిసిపోయింది. 1000 కోట్ల ఆస్తి కలిగిన మీర్జాపురం యువరాణి బర్త్డే ఫంక్షన్ కి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారంట. ఏమండి, ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా చెప్పండి? మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుందాం. మనోడిని ఆ యువరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం, ఆస్తంతా మనకు వచ్చేస్తుంది.
ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా అయిద్దంటావా? అజయ్ మాల్యాని అర్బన్ బ్యాంక్ మేనేజర్ చేసినట్టే ఉంటుంది మనం మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవటం ఈడుండగా. సర్లే పద. కొంపతీసి రాజుగారు ఏంటి ఆ యువరాణి? యువరాణిని పిలిపించండి. ఈమె నా కూతురు మీర్జాపూర్ యువరాణి. ఇది వయసు అయిపోయిన ఎలిజబెత్ రాణి లాగా ఉంది, ఇది యువరాణి అంటారేంటి? మేము జమీందారుల సంగతి మర్చిపో, చాలా ఫ్రీగా ఉండు. భయం ఎందుకు? నేను టీం లీడర్ అన్న విషయం మర్చిపో, ఫ్రీగా చేయి, పేమెంట్లు ఎందుకు? జమీందారులని ఎవరినైనా సరే చివరకు పోతే నలుగురు మోయాల్సిందే కదా. మమ్మల్ని అయితే నలుగురు మోయాలండి, మీకు జేసీబీలు రావాలి. నమస్కారం అండి. నమస్కారం. ఇంకో ఫ్యామిలీ నటించడానికి వచ్చారు. అది మామూలు పర్ఫార్మర్ గా, దాని ముందు మనం చేయగలమంటావా అంత పర్ఫార్మెన్స్? అంత పర్ఫార్మర్ అండి? మామూలు కాదు, ఇలా ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ రాజకీయాల్లోకి వెళ్తే రైల్వే మంత్రి అయ్యేది. మీ అమ్మాయా? అవునండి, చాలా అందంగా ఉందండి. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. యానిమల్ ప్లానెట్ లో వాళ్ళు ఎక్కడో ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం పోడేసుకుంటున్నారు తెగ. అమ్మాయికి దిష్టి తగులుతుందేమో, బుగ్గను చుక్క పెట్టారా? దేవుడు మీకు అసలు బొగ్గలే పెట్టలేదు అనుకుంటా. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అది రక్తం తాగుతుంటదంటే నేను రక్తం ఇస్తుంటానండి. సరే సరే, మీ మాటలు కట్టి పెట్టండి. బయటిపై నా 29వ పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టింది. సరే సరే, మరి ఈ సందర్భంగా ఏదైనా జోక్ చెప్పొచ్చు కదా? 29వ పుట్టినరోజు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఇంకో జోక్ ఈ బ్లడీ ఫుల్ రాజకీయాలు వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్. ఈ రోజు నా జన్మదినం. జన్మ వరకు కరెక్టేనండి, దినం కూడా కరెక్టేనండి. మీరు ఇందా నుంచి ఏంటి నన్నే గమనిస్తున్నారు? నా అందాన్ని ఆరాధిస్తున్నారా? సమాధి కట్టి దాని ముందు ప్రార్థన చేయాలనిపిస్తుంది మిమ్మల్ని. ఏదో ఒకటి కట్టండి, ఎవరు వచ్చినా నా మీద వేయడమే. నానా, ఈ అవకాశం మళ్ళీ రాదు, వెంటనే పేపర్లో వేయిస్తారు ఏమని? కేక్ కట్ చేయిస్తున్న పోరం పోకని. చప్పట్లు కొట్టింది. అబ్బా పాప యువరాణి. అంత నాలుగు ఉంది ఏట్రా ఇది. ఇదిగో మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. వీళ్ళు చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. మీలో మాత్రం నిజాయితీ కనపడుతుంది. ఇది మీ అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మేము అదే అనుకున్నాం, చేసేసుకోండి. సూపర్ సార్, మీకు నిజంగా దేవతలాంటి అమ్మాయి దొరికింది. మాకు తెలుసండి, చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. మాకు తెలుసండి. ఇంకా చెప్పాలంటే తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. ఏంటండి? తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. ట్రస్ట్ కి రాసిచ్చావా? అదే నలుగురు బతుకుతారు కదా. నువ్వెన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నువ్వు ఇంకో నలుగురు బతకడానికి ట్రస్ట్ కి రాసావు. ఇది పెద్ద మల్లేశ్వరంలో కత్తిరి నాకు అయిపోయింది. కప్పల మింగిన చెరిగొడ్డు లాగా ఒక జమీందారు. నానా, ఇప్పుడు మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని అత్తాపూర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో దింపి నువ్వు మాదాపూర్ లో ఉన్న 3వ బిల్డింగ్ లోకి వెళ్ళు. ఏమంటే షేర్ ఆటోలో వెళ్ళిపోదామండి. రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. రాకుమారి గురించి ఏమంటారు రాజా గారు? బంపర్ ఆఫర్ నాకు వద్దులేండి. రాములో రాములా అలా అన్ని బాగున్నాయి కానీ దొరబాబుని కొడుకేంటి అది నన్నాగం చేసింది రో. బాగుంది, సరదాగా అనిపించింది. రాములో రాములా బాబు గారు బాగుంది, అది గుడ్, నైస్ ఎంటర్టైన్మెంట్. నా పానం తీసింది